హలో స్టూడెంట్స్, చాలా మంది నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ నుండి ఐటీ ఎక్స్పీరియన్స్ మీద జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఈ నాన్ ఐటీ నుండి ఐటీకి ఎందుకు రావాలి? ఓన్లీ వన్ రీజన్, సాలరీస్, గ్రోత్. నాన్ ఐటీలో మనకు అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినంత సాలరీలు ఉండవు, అంత గ్రోత్ ఉండదు. గ్రోత్ అంటే ఇక్కడ ఏం లేదు సుమా, సాలరీ ఓన్లీ. ఎస్ ఆర్? సో దట్ మీరు నాన్ ఐటీలో ఏదైనా ఒక 2 years కానీ 3 years కానీ వర్క్ చేసి ఉండింటే గినా అక్కడ మీ డిజిగ్నేషన్స్ అసోసియేట్ కానీ అనలిస్ట్ కానీ ఉంటే ఆ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ను కూడా మనము ఐటీలో వర్క్ చేసినానని చెప్పుకొని మనం ఐటీ జాబ్కి వెళ్ళడం చాలా చాలా ఈజీ. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుడు కంటే కూడా ఈ నాన్ ఐటీ నుండి ఐటీ మీద ఎక్స్పీరియన్స్ మీద చేంజ్ అవ్వడం చాలా చాలా ఈజీ. వై? బికాస్ డాక్యుమెంట్స్ అన్ని జెన్యున్ గా ఉంటాయి. సో దట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కిల్స్ ప్రాపర్ గా నేర్చుకొని ప్రాజెక్ట్ స్కిల్స్ కూడా నేర్చుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ ది జాబ్ ఈజీలీ. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు ఎవరైనా నాన్ ఐటీ నుండి ఐటీ సైడ్ జాబ్ ట్రై చేస్తా ఉంటే గినా ప్లీజ్ కామెంట్ హియర్. ప్లీజ్ విజిట్ వన్స్ న్యూస్ అండ్ ఇన్ఫోటెక్. వి విల్ గైడ్ యూ. ఆల్ ది బెస్ట్.